అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు నడిపే ప్రక్రియలో సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా లిక్కర్ డబ్బుతోనే నడుస్తాయని చెప్పక తప్పదు. ఒకనాడు గాంధీ మహానుభావుడు ఒక మాట చెప్పాడు. ఏమని? సారా ఉద్యమం నడిచేశాడు ఆయన. ముందుకు బానిస అవ్వద్దు, బానిస అయితే జీవితాలు నాశనం అయిపోతాయని ఆ రోజు గాంధీ మహాత్ముడు పిలిపించాడు. కొన్ని రాష్ట్రాల్లో ఇవాళ కూడా మద్య నిషేధం ఉంది. గాంధీ గారి కన్న కలలు ఈ దేశంలో మద్యం తాగకుండా ఉంటే ప్రజలు బాగుపడతారు అని ఆ రోజు మద్యపాన నిషేధానికి గాంధీ మహాత్ముడు తెరలేపాడు, ఉద్యమం నడిపాడు. ఒక పక్క స్వతంత్ర ఉద్యమం నడుపుతూ ప్రజల్లో రుగ్మతలు పోగొడతాకి ఈ లిక్కర్ అనేది వాళ్ళ ప్రజలకు అలవాటు కాకూడదనే ఉద్దేశంతో ఆయన ఈ మద్యం మానండి అని ఒక ఉద్యమం కూడా తెరలేపాడు మహానుభావుడు గాంధీ మహాత్ముడు. ఆనాటి పరిస్థితి అది. ఇవాళ ఉద్యమాలు చేస్తున్నారు, ముఖ్యమంత్రులు చెప్తున్నారు మీకు మంచి మందు ఇస్తాము, సరసమైన ధరలకు అందిస్తాము అని ముఖ్యమంత్రులు చెప్తున్నారు. అలాంటి పరిస్థితి నేడు ఉంది. ఇవాళ రాష్ట్ర బడ్జెట్లో తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ సుమారు 40 నుంచి 50 వేల కోట్ల రూపాయలు రెండు రాష్ట్రాలు కలిపి లిక్కర్ మీదే ప్రధాన ఆదాయ వనరు. తప్పదు, ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలంటే లిక్కర్ అమ్మాల్సిందే. ఏ రాష్ట్రం, రెండు రాష్ట్రాలు కూడా పోటీ పడతాయి లిక్కర్ అమ్మకాల్లో. తెలుగు రాష్ట్రాలు రెండు కూడా ఒకదాని మీద ఒకటి పోటీ పడి లిక్కర్ సేల్స్ని నాకు తెలిసి సుమారు రెండు రాష్ట్రాల మీద కలిపి 45 వేల కోట్ల రూపాయల నుంచి 50 వేల కోట్ల మధ్యలో సంవత్సరానికి ఆదాయం వస్తుందని తెలుస్తూ ఉంది. అక్కడ ఇక్కడ కూడా రెండు రాష్ట్రాలు ఇప్పుడు ఒకే విధానాన్ని ఫాలో అవుతాయి. రేట్లలో వ్యత్యాసం ఉంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం మీద ఎవరైతే మద్యం టెండర్లు పాడుకున్న షాపు దుకాణదారులు ఉన్నారో వాళ్ళకి 20% ఇస్తామని చెప్పి ఇవ్వకుండా 9-10% వచ్చేటట్టు పెంచారు. ఆదాయం ఉండేటట్టు రేట్లు పెట్టారు. దాని మీద వాళ్ళంతా కూడా ప్రభుత్వానికి రిప్రజెంట్ చేసి గొడవ చేశారు. దాని మీద వాళ్ళకి 20% వరకు లాభం వచ్చే విధంగా రేట్లు పెంచుకోమని అవకాశం ఇచ్చారు. దాన్ని ఎక్కడి నుంచి వసూలు చేయాలి? మళ్ళా ప్రజల దగ్గర నుంచి వసూలు చేయాలి ఆ రేటు. అందుకని ప్రతి బాటిల్ మీద క్వార్టర్ కొంటే 10 రూపాయలు, హాఫ్ కొంటే 10 రూపాయలు, ఫుల్ కొంటే 10 రూపాయలు, ఈ విధంగా ఒక 150 కోట్ల రూపాయలు ఆదాయం పోగయ్యే విధంగా బాటిల్ 10 రూపాయలు, ఇది 100 పైబడిన బాటిల్స్ అన్నిటికీ 10 రూపాయల కాడికి పెంచిపెట్టి అమ్మే విధంగా గవర్నమెంట్ ఒక ఉద్యోగం ఇచ్చింది. అంటే సుమారు ఒక 150 కోట్లు పెంచింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అది ఎవరైతే వైన్ షాపు డీలర్లు ఉన్నారో వాళ్ళకి ఇస్తాన 20% కమిషన్ కోసం ఈ రేట్లు పెంచారు ప్రభుత్వం వాళ్ళు. అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రధాన ఆదాయ వనరు లిక్కరే గవర్నమెంట్కి. ఇకపోతే తెలంగాణలో సుమారు 20 నుంచి 25%, అంటే ఒక 20 బాటిల్ మీద 25 రూపాయలు బీర్ల మీద పెంచారు వీళ్ళు. ఓన్లీ బీర్ల మీద, రకరకాల ఉన్న బీర్ల మీద బీరుకు 50 రూపాయలు చొప్పున పెంచుకుంటూ పోయారు. దీని మీద తెలంగాణ రాష్ట్రంలో ఒక బీర్ల మీద 700 కోట్ల రూపాయలు ఆదాయ వనరులు సమకూరుతాయని ప్రభుత్వం అంచనాలు వేస్తూ ఉంది. ఇట్లా ఒకప్పుడు మందు తాగొద్దురా బాబు అని చెప్పేవాళ్ళం. ఇవాళ సాయంత్రం అయితే మందు తాగుదాం మామ అంటున్నారు ప్రతి ఒక్కడూ కూడా. ఆ విధమైన పరిస్థితి తయారైంది ప్రజల్లో కూడా. మందు అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. పండగ వస్తేనో, పబ్బం వస్తేనో, లేకపోతే అల్లుడు వస్తేనో, లేకపోతే ఏదైనా ఉత్సవాలు జరిగితేనో మందు తాగేవాళ్ళు పూర్వం రోజులు. ఈరోజు సమాజంలో ప్రతి ఇంట్లో, ప్రతి కుటుంబంలో కూడా మందు లేనిదే ఏ కార్యక్రమం కూడా, పుట్టినరోజు కానీ, పెళ్లి రోజు కానీ, లేదా చావు కానీ, లేదా నామకరణం కానీ, అమ్మాయిల ఫంక్షన్ కానీ, అబ్బాయిల ఫంక్షన్ కానీ, బట్టల ఫంక్షన్లు కానీ, ఇలా ఏ కార్యక్రమం తీసుకున్నా లిక్కర్ లేకుండా శుభకార్యాలు కానీ అశుభకార్యాలు కానీ చేసే పరిస్థితి లేదు. అలా మానవ జీవితంలో మందు అనేది ఒక భాగం అయిపోయింది. తలనొప్పి వస్తే ట్యాబ్లెట్ ఎలా వేసుకుంటామో సాయంత్రం అయితే మందు తాగాలనేది ఒక కాన్సెప్ట్ అయిపోయారు ప్రజలు. అలా అలవాటు చేసింది ప్రభుత్వాలు. ఇందులో ప్రజలది కూడా తప్పు అంటే లేదు. ప్రభుత్వాలు ఆ విధంగా అలవాటు చేసినాయి. మంచి మందు తాగండి, మంచి మందు తక్కువ రేటుకి సరసమైన ధరలకు అందిస్తామని ప్రభుత్వాలు ఎప్పుడైతే చెప్తున్నాయో
అప్పుడు ప్రజలు వాటికి అలవాటు పడ్డారు. ఫ్రీక్వెన్సీ ఆఫ్ అవైలబిలిటీ పెంచేశారు. దానివల్ల మన భారతదేశంలో కానీ ప్రపంచ దేశాల్లో కానీ మందు అనేది బ్యాన్ చేయడం అనేది సాధ్యపడదు. మానవ జీవితంలో మందు అనేది ఒక భాగం అయిపోయినది. అందుకే ఈ ప్రభుత్వాలు కూడా మందు మీద వ్యాపారం చేయడం మొదలెట్టి వచ్చే డబ్బుని సంక్షేమ పథకాలకు పంచుతూ ఉంది. ఇది వీళ్ళది తప్పు కాదు, వాళ్ళది తప్పు కాదు. ఒక రకంగా చెప్పాలండి, ఎవరి అవసరం కోసం వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళ అలవాటు కోసం వీళ్ళు తాగుతున్నారు. కాబట్టి ఈ రకంగా మందుల మీద ప్రభుత్వాలు నడుస్తాయనేది చెప్పాలనేది మా ఉద్దేశం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.